వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయండి. తప్పకుండా మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మరి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే, మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ ఫేజ్ 1కి సంబంధించిన అలాట్మెంట్స్ ఈరోజు రానున్నాయి. మరి చాలామంది మన కేఆర్ గ్రూప్స్లో ఉన్న విద్యార్థులు, పేరెంట్స్ చాలా కష్టపడి మన కేఆర్ గైడెన్స్ సహకారంతో మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల 99% మంచి కాలేజీలు, బ్రాంచ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మార్కులు కూడా చూసాం మనం, చాలా వరకు మనం ఊహించిన దానికంటే మంచి కాలేజీలు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు రాబోయే ఒరిజినల్ అలాట్మెంట్స్లో కూడా అందరికీ మంచి కాలేజీలు, మంచి సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ అడ్మిన్గా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరు రిజల్ట్ మీకు మొబైల్కి మెసేజ్ రూపంలో, టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తుంది. మనం మాకు వచ్చినట్టుగానే ఒకవేళ మీ ఫోన్కు మొబైల్ రాకపోయినట్లయితే ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. మరి యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. 99.9 అందరికీ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అక్కడ రిలీజ్ చేయగానే. మరి ఒకవేళ రాకుండా వాళ్ళైతే మీరు డెఫినెట్గా ఎంసెట్ వెబ్సైట్ నుంచి చూసుకోండి. చూసుకున్న తర్వాత టెన్షన్ లేదు, మీరు అలాట్మెంట్ లెటర్ ఉంటుంది, అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్లో క్లియర్గా మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, మీరు ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్గా ఉంటుంది. దాంట్లో మీరు మళ్ళీ నేను ఎంత చేయాల్సిన అడగాల్సిన అవసరం లేదు. మరి దానిలో ఫీజు చూసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లోనే మీకు లింక్ ఉంటుంది, ఎంసెట్ ఫీజు లింక్, దానికి కట్టేసేయండి. కట్టేసిన తర్వాత మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి. అక్కడే సెల్ఫ్ రిపోర్ట్ వస్తుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లోనే జాయినింగ్ రిపోర్ట్ నొక్కండి. జాయినింగ్ రిపోర్ట్ నొక్కితే మీకు జాయినింగ్ రిపోర్టు ప్రింటెడ్ కాపీ కూడా వస్తుంది. అది తీసుకుంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టే లెక్క. మరి ఇక్కడ జనరల్గా ఫీజు కట్టేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ యొక్క ఫీజు 1,50,000 ఉందంటే 1,50,000 ఒకేసారి కట్టాలి. ఓసారి 50,000, ఓసారి 50,000, ఓసారి 50,000, 3 సార్లు ఫోన్పేతో చేస్తామంటే నడవదు. ఎంత ఫీజు ఉంటే అంత ఒకే టైంలో వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళిపోవాలంటే మీకు డైరెక్ట్ నెట్ బ్యాంకింగ్ అయితే చాలా బెటర్. లేకపోతే క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు దాని యొక్క లిమిట్ ఎంత ఉందో చూసుకోండి. మామూలుగా డెబిట్ కార్డ్స్కి అయితే 1 lakh లిమిట్, అట్లా కొన్ని చాలా కార్డుని బట్టి లిమిట్ ఉంటుంది. అట్లా లిమిట్ చూసుకున్న తర్వాతనే ప్రయత్నం చేయండి. ఈ ఫీజు కట్టడం కూడా 99% మీ ఫ్యామిలీ వాళ్ళ అకౌంట్లో నుంచి కట్టే ప్రయత్నమే చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళ, మీ ఫాదర్లో, మదర్లో, మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్ నుంచే కట్టే ప్రయత్నం చేయండి. దాదాపు నెట్ బ్యాంకింగ్ లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కట్టొచ్చు, కానీ ఒకేసారి అమౌంట్ వెళ్ళే రకంగా ప్రయత్నం చేయండి. మరి ఫీజు కట్టినప్పుడు ఒక 2-3 నిమిషాలు మీకు మెసేజ్ వెంటనే రాకపోవచ్చు సక్సెస్ అని, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. మీకు టైం ఉందండి, 10 నుంచి 14 లోపు. ఈరోజు 10వ తారీఖు, 14వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా కట్టి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే కంపల్సరీ ఫీజు కట్టాల్సిందే. మీకు ఫీజు కడితేనే చేతిలో సీట్ ఉంటుంది. ఇది మర్చిపోండి, ఇది మర్చిపోకండి. ఎందుకంటే 100% సార్ మేము ఫీజు కట్టకుండా సెకండ్ ఫీజుకి వెళ్తామంటే అది మీ ఇంట్రెస్ట్, బట్ ఇక్కడ సీట్ అయితే ఉండదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు 99% మొదటి రౌండ్లో ఏ సీట్ వచ్చినా జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఒక సీట్ మన చేతిలో ఉంటే ధైర్యం ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో దీనికంటే బెస్ట్ ప్రయత్నం చేద్దాం, థర్డ్ ఫేజ్లో కూడా దీనికంటే బెస్ట్ ప్రయత్నం చేద్దాం. జోసాలా కాదు, ఇక్కడ ఎంసెట్లో ప్రతి ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ కొత్తగా పెట్టుకుంటాం మనం. ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే మెరుగైన వెబ్ ఆప్షన్స్ లిమిటెడ్గా పెట్టుకుంటాం. మరి దానికి కూడా మీకు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో కూడా కేఆర్ గైడెన్స్ సంపూర్ణంగా సహకరిస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ ఫేజ్లోనే సీట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వండి. మాకు నచ్చలేదు సార్, మీ సెకండ్ ఫేజ్ ఎంతకంటే బెటర్ వస్తుంది అంటే సీట్ జాయిన్ అవ్వకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళడం మంచిది కాదు. సీట్లో జాయిన్ అవ్వండి. మీకు ఫీజు ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లో వేరే సీట్ వస్తే ఆ కాలేజీకి ఫీజు ట్రాన్స్ఫర్ అవుతుంది. డిఫరెన్స్ అమౌంటే మనకి పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు పేరెంట్స్ అమౌంట్ కూడా మీరు సిద్ధం చేసుకోండి. డెఫినెట్గా మీరు అమౌంట్ కట్టకపోతే 14th నాడు ఈవినింగ్ 5 లోపు మీరు అమౌంట్ కట్టకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ అర్థం కాకపోయినా మీరు వెంటనే మన గైడెన్స్ని సంప్రదించండి. మీకు పూర్తిగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కాల్స్ కొద్దిగా బిజీగా ఉంటే టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి, మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది.
మరి ఈ ప్రాసెస్ను మనం జోసా దాదాపు 550 ఎబో మెంబర్స్ది జోసా కౌన్సిలింగ్ 100 సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాం. ఎంసెట్ అయితే దాదాపు చాలా వేల మంది ఉన్నారు. వీళ్ళకి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలన్నది మన యొక్క కోరిక. మరి కాలేజీలో ఫస్ట్ రౌండ్ వరకు ఫిజికల్ రిపోర్ట్ అవసరమే లేదు, కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా ఆన్లైన్లోనే సరిపోతుంది. ఆన్లైన్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఆన్లైన్లోనే ఫీజు కడతాం, ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేస్తాం, ఆన్లైన్లోనే జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటాం. విత్ అడ్మిషన్ నెంబర్, జాయినింగ్ రిపోర్ట్లో మనకు అడ్మిషన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనకు టెన్షన్ లేదు, సార్ కాలేజీ పోయి ఇయన్నా సరే అడ్మిషన్ రిపోర్ట్ అంటే ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రౌండ్ వరకు మీ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే. సెకండ్ రౌండ్ తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్లో చేసుకున్న తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేయాలి, అది వేరు. కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరి కొద్ది సేపట్లో మీ అందరికీ మెసేజ్ రాబోతున్నాయి. మరొకసారి ఆల్ ద బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్ కేఆర్ గ్రూప్స్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.